హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనేసి టాపిక్ అండి. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఈ సమ్మర్లో ఒకవైపు వేడి చెమట కారణంగా చికాగ్గా ఉంటుంది కదా, ఏ పని చేయాలన్నా కూడా విసుగ్గా ఉంటుంది. ఇక స్కిన్ విషయానికి వస్తే స్కిన్ అనేది చెమట పట్టి జిడ్డుగా మారుతుంది. దీంతో మొటిమలు ఇంకా వేడి కారణంగా చర్మం పొడిబారడం వంటి ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. ఈ సమ్మర్లో ఈ సమస్యలను కొట్టి రిఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి. సమ్మర్లో రోజుకు 2 సార్లు ఖచ్చితంగా స్నానం చేయాలి. చాలామంది ఎండవేడి కారణంగా చల్లని నీటితో స్నానం చేస్తూ ఉంటారు కదా. దీని కారణంగా చర్మం అనేది నిర్జీవంగా మారుతుంది. అందుకే కొంచెం గోరువెచ్చటి వాటర్తో స్నానం చేసి చివరిలో 2 మగ్గులు చల్లని నీళ్లు పోసుకోండి. అది మన బాడీలో హీట్ అనేది కాకుండా చాలాసేపు రిఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకొకటి, ఈ కాలంలో చర్మం రిఫ్రెష్గా, శరీరం యాక్టివ్గా ఉండాలన్నా కూడా చక్కగా ఫుల్గా వాటర్ తీసుకోవాలి. నీళ్ళు తాగడం దాహమైనా కాకపోయినా కూడా కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి. చెమట ద్వారా పోతుంది కదా, ఎండవేడి కారణంగా నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది కదా. దీని కారణంగా డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. దీంతో చర్మం నిర్జీవంగా మారుతుంది. రోజుకు కనీసం ఒక 4 లీటర్లైనా తాగండి. అలాగే జ్యూసెస్ తీసుకోండి. క్యారెట్ జ్యూస్ కానీ, ఇంకా క్యారెట్, బీట్రూట్, ఇంకా గ్రేప్స్, ఇంకా వాటర్ మిలన్, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ వంటివి జ్యూసెస్ తీసుకుంటే మంచిది ఈ సమ్మర్లో. ఈ సీజన్లో మాయిశ్చరైజర్ను అస్సలు మర్చిపోవద్దు. ఈ సీజన్లో చలి లేదు, చర్మం పగిలే సమస్య ఉందని మాయిశ్చరైజర్ అప్లై చేయడం మానేస్తుంటారు కదా. వేసవిలో కూడా మాయిశ్చరైజర్ని అప్లై చేయాలి. ఈ మాయిశ్చరైజర్ చర్మంలో తేమను లాక్ చేసేస్తుంది. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ను ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సన్ స్క్రీన్ కూడా అప్లై చేయండి. ఏ సీజన్లో అయినా కూడా బయటికి వెళ్ళే ముందు సన్ స్క్రీన్ లోషన్ను రాసుకోవడం కంపల్సరీ. ఎందుకంటే ఇది ఎండ నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది. మరీ ముఖ్యంగా వేసవిలో దీన్ని అప్లై చేయడం అస్సలు మర్చిపోదు. కాబట్టి బయటికి వెళ్ళే ముందు ఖచ్చితంగా సన్ స్క్రీన్ రాసుకొని బయటికి వెళ్ళడానికి కనీసం ఒక 20 మినిట్స్ ముందే సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ సీజన్లో చెమట కారణంగా జుట్టు జిడ్డుగా మారుతుంది కదా. చాలామంది హెయిర్ స్టైల్ కోసం జుట్టు లూజ్గా వదిలేస్తూ ఉంటారు. దీనివల్ల గడ్డిలా డ్రైగా మారడమే కాదు, మెడ మీద చెమటలు పడుతుంది. పోనీటేలు, జుట్టు వదులుగా పెట్టడం వంటివి చేయకండి. ఎందుకంటే బాగా ఉక్కపోస్తుంది కదా సమ్మర్లో. ఇలా అయితే కంఫర్ట్గా కూడా ఉండదు, చిరాకుగా ఉంటుంది. అందుకే జడ వేసుకుంటే బెటర్, మీకు కంఫర్ట్గా ఉంటుంది. ఇంకే ఫుడ్ కూడా ఇంపార్టెంట్. సమ్మర్లో చర్మాన్ని తాజా ఫ్రెష్గా మార్చుకోవడానికి, అలాగే బ్రైట్గా ఉండడానికి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలని చెప్తున్నా. దీంతో మచ్చలేని మెరిసే చర్మం వస్తుంది. ఈ సీజన్లో స్టైల్ కంటే కొంచెం కంఫర్ట్కి ఎక్కువ ఇవ్వండి ఇంపార్టెన్స్. వదులుగా, కొంచెం లూజ్గా, మెత్తగా ఉండే డ్రెస్సెస్ వేసుకోవడం బెటర్. కొంచెం టైట్గా ఉండేదంటే చిరాకు వస్తుంది. కొంచెం లూజ్గా ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటే హాయిగా ఉంటుంది. లైట్ కలర్ వేసుకోండి. అసలు బ్లాక్ అనేది మాత్రం మొత్తం అవాయిడ్ చేసి పెట్టండి.
వైట్ కలరు ఇంకా ఎల్లో ఇలాంటివి తీసుకోండి. చాలా లైట్ కలర్ తీసుకోండి, బ్రైట్ కలర్స్ అస్సలు వద్దు. వాటర్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకోండి. కూలింగ్ వాటర్ తాగొద్దు, మరీ కూలింగ్ తాగొద్దు, కొంచెం కూలింగ్. కుండలో వాటర్ తాగితే మంచిది. చాలా కూలింగ్ వాటర్ తాగితే ఏమవుతుందంటే గొంతులో కఫం అనేది వస్తుంది. కాబట్టి కొంచెం నార్మల్ వాటర్ తీసుకుంటే బెటర్. నీటి వల్ల పొట్ట నిండిపోతుంది కదా, ఎక్కువ ఫుడ్ కూడా తీసుకోలేము, అందువల్ల త్వరగా నీరసం వస్తుంది. కాబట్టి కొంచెం ఫుడ్నే ఎక్కువసార్లు తినడానికి ట్రై చేయండి. ఇలా అయితే బాగుంటుంది, ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గకుండా ఉంటాయి. ఇంకా ఎండలు కూడా గట్టి కొడుతున్నాయి కదా, ఈ ఎండలు పెరిగినప్పుడు బయటికి వెళ్ళకండి. చాలా తప్పనిసరి పరిస్థితి ఉంటే తప్ప అసలు వెళ్ళకండి బయటికి. కొంచెం లూజ్గా ఉండే డ్రెస్సెస్ వేసుకోండి. ఇంకా పిల్లల్ని కూడా ఎండలో ఆడనివ్వద్దు. ఆడితే వారిలో ఎనర్జీ తగ్గిపోయి కళ్ళు తిరిగి పడిపోతారు. అలాగే వడదెబ్బ తగిలితే ప్రాణాలకే ప్రమాదం. వచ్చేది మే నెలలో మాత్రం దారుణంగా ఉంటాయి ఎండ దెబ్బలు, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. బయట ఎండలో పనిచేస్తుంటే మధ్య మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకోండి. ఆ సమయంలో ఒక 2 నిమిషాలు పక్కన కూర్చొని వాటర్ తాగండి. తలకి తలపాగా లాంటిది పెట్టేసుకోండి. ఇంకా డ్రింక్ కూడా చేయొద్దు, ఎక్కువ కెఫెన్ తీసుకోవద్దు. టీ కాఫీలు వంటివి కూడా ఎక్కువ తాగద్దు. కొందరు టీ కాఫీలు ఎక్కువ తీసుకుంటారు కదా, అలాంటివి ఈ టైంలో ఎక్కువ తీసుకోవద్దు. వాటికి బదులు ఫ్రూట్స్ తినండి. ఇంకా షుగర్ కలపని ఐస్ ముక్కలు వేయని నార్మల్ జ్యూసెస్ తీసుకోండి. ఫ్రెష్గా తీసుకుంటేనే బాగుంటుంది జ్యూసెస్ కూడా. ఎక్కువ ఎక్సర్సైజులు కూడా చేయొద్దు, అసలు ఎండలో అస్సలు చేయొద్దు. అతిగా అలసిపోయారంటే ఆ తర్వాత నీరసం వస్తుంది కదా, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే సమ్మర్లో వర్కౌట్లు కూడా ఎక్కువ చేయొద్దు. ఎండలతో అనారోగ్య లక్షణాలు: కండరాల్లో నొప్పి, పొట్టలో నొప్పి వస్తుంటే అది ఎండ వల్ల కావచ్చు. ఎక్కువసేపు ఎండలో తిరిగితే అలా అవుతుంది. నీరు సరిగ్గా తాగకపోయినా కూడా ఇలా జరుగుతుంది. ఇలా చేయండి, కంటిన్యూగా నీరు తాగుతుండండి. పొటాషియం ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోండి. ఎక్కడ నీరుంటే అక్కడ 5 నిమిషాలు ఉండేలా ప్లాన్ చేసేసుకోండి. వడదెబ్బ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చర్మం జిడ్డుగా, రంగు పాలిపోయినట్లుగా ఎర్రగా మారిపోతే వడదెబ్బ తగులుతుందని అర్థం. చెమటలు బాగా పడతాయి, తలనొప్పి వస్తుంది, వికారంగా ఉంటుంది, కళ్ళు మసగ్గా అవుతాయి, నీరసం కూడా వస్తుంది, కింద పడిపోతారు. అప్పుడు వాటర్ తాగాలి, లేకపోతే ఎవరైనా పక్కన వాళ్ళు తాగిస్తే బెటర్. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లటి నీడ ప్రదేశానికి తీసుకెళ్ళాలి. డ్రెస్సెస్ కూడా లూజ్గా అయి ఉండాలి. చర్మంపై చల్లటి తడి బట్టను ఉంచాలి. కొంచెం వాటర్ తాగించాలి. వాంతులు అవుతుంటే, స్పృహలో లేకుంటే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసాం కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. సమ్మర్ నుండి ఈజీగా బయటపడిపోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.